What is up, guys, and welcome back to Franklin Real Life Mod Series episode number 19. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మళ్ళీ మనం క్యాబ్ డ్రైవింగ్ జాబ్ చేయబోతున్నాం. అండ్ సారీ గైస్, నిన్న అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఫ్రాంక్లిన్ ఆల్రెడీ ఒక ల్యాండ్ అని చెప్పచ్చు, దాన్ని ల్యాండ్ లేకపోతే పార్కింగ్ స్లాట్ అని కూడా చెప్పచ్చు. దాన్ని అయితే రెంట్కి తీసుకున్నాడు. ఎందుకంటే మీకు తెలిసిందే, ఫ్రాంక్లిన్ అయితే బైక్ షోరూమ్ పెట్టబోతున్నాడు. దానికోసమని చెప్పి తీసుకున్నాడు కిందది మొత్తం రెంట్కి. చూపిస్తాను గైస్ మీకు ఇప్పుడు. లెట్స్ గెట్ ఇన్ ద కార్. ఓకే, అది మన ఇల్లుకి చాలా చాలా దగ్గర గైస్, చాలా చాలా దగ్గర. అందుకనే ఫ్రాంక్లిన్ దాన్ని తీసుకోవడానికి కూడా కారణం అదే. ఇక్కడే 1 సెకండ్ గైస్, దగ్గరికి వచ్చేసాం. యా, ట్రాఫిక్ స్విచ్ ఆఫ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా పెట్టచ్చు కారు. ఓకే, గాయస్ ఈ ప్లేస్ని ఫ్రాంక్లిన్ అయితే రెంట్కి తీసుకున్నాడు. పైది కాదు గాయస్, పైది అయితే ఆల్రెడీ రెంట్కి కొంతమంది ఉంటున్నారు పీపుల్. ఫ్రాంక్లిన్ అయితే ఈ పార్కింగ్ ప్లేస్ అనమాట వాళ్ళది. సో వాళ్ళకి అవసరం లేదంటే ఫ్రాంక్లిన్ అయితే రెంట్కి తీసుకున్నాడు. రెంట్ అయితే మనం మంత్లీ వచ్చేసి అరౌండ్ $12,000 అంతా పే చేయాల్సి ఉంటుంది. 12,000 ఆర్ సంథింగ్. ఎందుకంటే వాళ్ళు వాడలేదు గాయస్ ఇది. అంతేకాకుండా ఇదేమి సిటీ ప్లేస్ కాదు. సో అందుకనే కొంచెం రెంట్ తక్కువనే చెప్పాలి దీనికి. ఇక్కడైతే ఫ్రాంక్లిన్ మొత్తం బిల్డ్ చేయబోతున్నాడు ఇప్పుడు షోరూమ్ అయితే. ఆల్రెడీ దానికి సంబంధించిన వర్కర్స్ అనేది మొత్తం గ్యాదర్ చేశాడు ఫ్రాంక్లిన్ అయితే. వాళ్ళైతే ఈరోజు మొత్తం వర్క్ కంప్లీట్ చేసేస్తామని చెప్తున్నారు. కాబట్టి కొంచెం ఎక్కువ మనీ అడుగుతున్నారు. అరౌండ్ $4 lakh అవుతుందేమో మొత్తం. యా గైస్, చాలా ఎక్కువ, అది చాలా చాలా ఎక్కువ నన్ను అడిగితే. కానీ తప్పదు గైస్, ఎందుకంటే మనం తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి. వాళ్ళైతే ఈరోజే కంప్లీట్ చేసి ఇచ్చేస్తానన్నారు. అంటే ఈరోజు మాత్రం బిల్ చేసి రేపు పొద్దున్న మన చేతుల్లో పెట్టేస్తారన్నమాట. సో అందుకనే ఫ్రాంక్లిన్ కొంచెం ఫాస్ట్గా పని అవ్వాలని చెప్పేసి ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేస్తున్నారు దీనిపై. $4 lakh చాలా ఎక్కువ గైస్ అది. ఓకే, ఎందుకంటే మన దగ్గర ఉన్న $7,30,000 మాత్రమే, దాంట్లో $4 lakh పోతున్నాయి ఇప్పుడే. సారీ గైస్, నాట్ $4 lakh, ఐ థింక్ $2,50,000. యా, $2,50,000. మిగిలినంతా కొంచెం బైక్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే మరి తీసుకురావాలి కదా స్టాక్ అయితే. ఇక్కడే గైస్ మనం అయితే పెట్టబోతున్నాం. మనం కొంచెం దీన్ని బాగా డెకరేట్ చేసి పెడదాం. ఓకే, రేపైతే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ ప్లేస్ ఎలా తయారవబోతుందా అని. సో రేపు వీడియో ఖచ్చితంగా చూడండి గైస్. ఓకే, ఇప్పుడైతే మనం మళ్ళీ మామూలుగా మన జాబ్ చేద్దాం, క్యాబ్ డ్రైవింగ్. ఎందుకంటే ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం బెటర్ గైస్. అండ్ చాలా మర్చిపోయిన అదేంటంటే మనం KTM షోరూమ్ పెట్టలేదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్కి కొంచెం నచ్చలేదు అది. అండ్ లాస్ ఏంజలస్ పీపుల్ కూడా KTM బైక్స్ పై అంత ఇంట్రెస్టెడ్గా అయితే లేరు. సో అందుకనే ఫ్రాంక్లిన్ అయితే KTM బైక్ షోరూమ్ అయితే తీసుకోవడం లేదు. బట్ చెప్తే ఆశ్చర్యపోతారేమో, కవాసాకి షోరూమ్ తీసుకుంటున్నాడు గైస్. ఫ్రాంక్లిన్ అయితే కవాసాకి వాళ్ళతో అయితే మాట్లాడాడు. వాళ్ళైతే ఓకే అన్నారు డీలర్షిప్కి. సో అదే ప్లేస్లో కవాసాకి షోరూమ్ పెట్టబోతున్నారు ఫ్రాంక్లిన్. ఓకే, 1 సెకండ్ గైస్, ట్రాఫిక్ ఆన్ చేసి మనం మన జాబ్ని మొదలు పెడదాం. ఓకే, వీఆర్ బ్యాక్ విత్ ద ట్రాఫిక్. మన మెషిన్ స్టార్ట్ చేద్దాం. 1 సెకండ్ గైస్. ఓకే గైస్, ఫైనల్లీ మోడ్ అయితే సెట్ అయింది. అది ఇప్పుడు వరకు నా బురద వేసింది పట్టుకుని. ఓకే, లెట్స్ స్టార్ట్. లెట్స్ పికప్ అవర్ ఫస్ట్ కస్టమర్. కొంచెం దగ్గరలా ఉంది. రోల్స్ రాయ్స్. ఓ మ్యాన్ గాయస్, మనం ఎప్పుడు కొనాలి రోల్స్ రాయ్స్ని? $1 million తక్కువ చూసుకుంటే. 1 సెకండ్ గాయస్. యా, మనం ఎప్పుడు కొంటామో రోల్స్ రాయ్స్? మైకిల్ అంత స్థాయికి ఫ్రాంక్లిన్ ఎప్పుడు వెళ్తాడు గాయస్? ఇదంతా మీరు చూస్తారు గాయస్, ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తారు. సో వెయిట్ చేయండి అంతే. ఓకే, ఫ్రాంక్లిన్ అయితే కష్టపడుతున్నారు. ఫ్రాంక్లిన్ అయితే చాలా కష్టపడుతున్నాడు, చూశారు కదా. ఓ మ్యాన్, lady, come on. There's a car behind me.
ఓ గాయ్ వెయిట్ మ్యాన్, అసలు ఆగలేకపోతుందా? ఓకే నో గో. చాలా కంగారుగా ఉంది గైస్, చాలా చాలా కంగారుగా ఉంది అయితే. లెట్స్ గో టు ఓకే డెస్టినేషన్కి వెళ్దాం. ఈరోజు ఎంత వస్తుందో గైస్ మనీ? 1 సెకండ్. $730,000. ఓకే, మనం అయితే స్టార్ట్ చేసింది $730,000తో స్టార్ట్ చేసాం. ఫైనల్గా ఎంత వస్తుందో చూద్దాం. ఈరోజు ఏం స్క్రాచెస్ లేకుండా తీసుకెళ్దాం, ఎందుకంటే ఫ్రాంక్లిన్ ఆల్రెడీ $200 ఖర్చు పెట్టాడు మొన్న దానికి. ఓహా, ఫైనల్లీ మైకిల్ అయితే విన్ అయ్యాడు గాయస్ మేయర్ ఎలక్షన్స్లో. చాలా హ్యాపీ. కాకపోతే మైకేల్ ఒక ల్యాండ్ ఇప్పిస్తానన్నాడు, కానీ ఫ్రాంక్లిన్ అయితే ఎటువంటి సాయం కోరలేదు మైకేల్ నుంచి. ఎందుకంటే ఫ్రాంక్లిన్ ఎఫర్ట్ చేయగలడు గాయస్. ఎఫర్ట్ చేయగలిగినప్పుడు మన సాయం కోరడం అనవసరం. ఇప్పుడైతే మనం రోడ్ సైడ్ పెద్ద అఫోర్డ్ చేయలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బైక్ షోరూమ్ ఉండాలి గాయస్, అంతే. ఎవరు ఎక్కడి నుంచి అయినా వస్తారు. సో అందుకని ఫ్రాంక్లిన్ అయితే ఆ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే, తొందరలోనే ఫ్రాంక్లిన్ అయితే ఖచ్చితంగా ఎక్కువ మనీ అయితే సంపాదిస్తాడు, ఎందుకంటే బైక్ షోరూంలో చాలా ఎక్కువ వస్తుంది గాయస్. అంతేకాకుండా అది మామూలుది కాదు, కవాసాకి. కేటీఎం అయితే ఇంకా తక్కువ వద్దును, ఎందుకంటే వాళ్ళు తక్కువ ఇస్తారు గాయస్. అంతేకాకుండా బైక్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, $10,431. ఓకే, ఈరోజు కూడా 5, 4, 6 చేద్దామా? ఈరోజు ట్రై చేద్దాం. చిన్న అయితే 6 చేద్దాం, పెద్ద అయితే ఒక 3, 4 చేద్దాం. ఓకే, ఈరోజు వీలైనంత ఫాస్ట్గా ఉందాం గాయస్. ఓకే, కమాన్. ఎవరు? ఇద్దరు ఎక్కుతున్నారు, కానీ మనీ అయితే తగినట్టు అవ్వట్లేదు. ఓ మ్యాన్, బి కేర్ఫుల్. కమాన్ మ్యాన్, కమాన్. లెట్స్ గో గాయస్. వీలైనంత ఫాస్ట్గా ఈరోజు మన జాబ్ని చేద్దాం. వీలైనంత ఎక్కువ మంది సంపాదించాలి, ఎందుకంటే షోరూమ్ లుక్ ఆల్రెడీ ఫ్రాంక్లిన్ అయితే చూశాడు. అంటే వాళ్ళ మోడల్ చూపిస్తారు కదా, చాలా బాగా నచ్చింది. అదైతే రేపు మీరు చూడబోతున్నారు గాయస్. మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఆ ప్లేస్ అయినా అలా అయింది అని చెప్పేసి. ఓకే, మీరు కానీ ఆ షోరూమ్ చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నారంటే నాకు ఒక లైక్ చేసి తెలపండి. ఓకే, కామెంట్ చేయండి గాయస్. ఆ షోరూమ్ గురించి మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా చెప్పండి కామెంట్లో. ఓకే, నేను రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో ఉంటాను. ఓ లెట్స్ గో. ఏంటి గాయస్, ఈరోజు అంతా కొంచెం మంచిగా ఉంది. ఏంటో ఈరోజు ఐ డోంట్ నో, కొంచెం మంచిగా ఉంది గాయస్. ఇది గుర్తుందా, మనం అయితే ఎక్కడైతే ఎలక్షన్స్ ఓటు వేసామో అక్కడ ఇది 12,598 చెప్పాను కదా గాయస్. ఇద్దరు ఎక్కుతున్నారు, కానీ మనీ అయితే ఇద్దరికి తగినట్టు అయితే లేదని. ఓకే, డోర్ లేరు మ్యాన్. వీళ్ళకి ఏమాత్రమైన సెన్స్ ఉందా గాయస్? మీరే చెప్పండి, వీళ్ళకి ఏమాత్రమైన సెన్స్ ఉందా? మనమైతే లైట్లు వేసుకుని వెళ్తున్నాం, ఎందుకంటే ఫాగ్ ఇదంతా మంచిగా పొగ మంచులా ఉంది ఇదంతా. ఓ మ్యాన్, బడి రోడ్డుకి అలా మధ్యలో ఆగిపోతే ఎలాగా? ఎక్కడ గాయస్? నాకైతే ఇక్కడేం పాయింట్ చూపించడం లేదు. బాయ్. ఇంతకుముందు మోడ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది గాయస్, అందుకే నేను మళ్ళీ దాన్ని స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేశాను.
ఇప్పుడైతే మళ్ళీ బాగానే వర్క్ అవుతుంది. సో మన థర్డ్ కస్టమర్. ఓకే, యా ఇలా పాయింట్స్ చూపించాలి యాక్చువల్గా అయితే. కమాన్ లేడీ, కమాన్, బీ ఫాస్ట్. These guys are too slow. Yes guys. I think మనం బ్యాక్ వెళ్ళాలి. ఓకే, నో ప్రాబ్లం. ఫాస్ట్గా వెళ్దాం గాయస్, వీలైనంత ఫాస్ట్గా. ఓకే, ఎందుకంటే మనకు కొంచెం టిప్ తక్కువ వస్తుంది గాయస్, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. యో మ్యాన్, ఈసారి మన మిస్టేకే ఖచ్చితంగా అది. సో నో ప్రాబ్లం, మనది బంపర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. సో దానికైతే ఏమవ్వలేదు. సారీ బడీ, నీకైతే నేను పే చేస్తాను. ఓకే, దానికైతే ఫ్రాంక్లిన్ పే చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఫ్రాంక్లిన్ తప్పు. యా, ఫాస్ట్. ఓ మ్యాన్, ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. ఈ జాబ్ కొంచెం నాకు చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్ నిజంగా చెప్పాలంటే. ఆ షోరూమ్ వస్తే అది కూడా చాలా ఎక్కువ వస్తుంది గాయస్ నిజంగా, ఎందుకంటే కవాసాకి బైక్స్కి లాస్ ఏంజల్స్లో చాలా డిమాండ్ ఉంది గాయస్. అంతేకాకుండా ఎటువంటి షోరూమ్ లేదు ఇక్కడ, ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి అంతే తప్ప డైరెక్ట్గా కవాసాకి షోరూమ్ అయితే లాస్ ఏంజల్స్లో లేదు. అందుకే ఫ్రాంక్లిన్ అయితే ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్, కేటీఎం అయినా సరే కొంచెం ప్రైస్ తక్కువ గ్యాస్ అయ్యి, అంతేకాకుండా మనకు వచ్చే పర్సంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. అందుకే కవాసాకి అయితే తీసుకున్నాడు. ఓకే, లెట్స్ బీ ఫాస్ట్. ఓ 1 సెకండ్, గ్లిచ్. మళ్ళీ వచ్చింది కాదు గ్లిచ్, మళ్ళీ వస్తానే ఉన్నది. యా, ఫైనల్లీ $15,410. ఓకే, వీళ్ళెవరికి డోర్ వేసి అలవాట్లేదా? వన్ సెకండ్ బడీ, ప్లీజ్ వెయిట్. 1 సెకండ్ బడీ, 1 సెకండ్, కాంట్ యూ వెయిట్? మ్యాన్, క్రాష్ చేసాడా? లేదు. ఓకే, ఓకే, ఈ జాబ్ కొంచెం పీస్ఫుల్గా ఉంది కదా నిజంగా. యా, ఆ షోరూమ్ కూడా వచ్చేస్తే రేపు మ్యాక్సిమం రెడీ చేసేస్తారు కదా, మ్యాక్సిమం కదా 100% రేపు. వాట్, మళ్ళీ అదే ప్రాబ్లమా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే గాయస్, మళ్ళీ ఆ మోడ్ అయితే దెబ్బేసింది. ఓకే, 4th కస్టమర్. ఏంటిది? ఐ డోంట్ నో. చైనీస్, ద ఓరియంటల్. ఓకే, వావ్, ఇది కొంచెం లాంగ్ ట్రిప్ గాయస్, కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఓకే, ఎందుకంటే కొంచెం లాంగ్ ట్రిప్, అంతేకాకుండా ఎక్కేది వాళ్ళు రిచ్ పీపుల్, కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు గాయస్. ఎందుకంటే మన షోరూమ్కి అవసరం, షోరూమ్కి ఆల్రెడీ మనీ ఉన్నాయి గాయస్, అండ్ బైక్స్ కొనడానికి కూడా మనీ ఉన్నాయి, కానీ ఎక్స్ట్రా ఉండడంలో తప్పలేదు కదా. ఓ మ్యాన్, ఓ షిట్, చూసారా గాయస్ ఆ ట్రక్ డ్రైవర్ ఎలా వచ్చాడు? వీళ్ళందరూ నా కారు మీద పడుతున్నారేంట, మన కారు మీద పడుతున్నారు వచ్చి. ఐ డోంట్ నో. చాలా ఫాస్ట్గా ఉండాలి గాయస్.
ఓకే, ఇంకా అక్కడ చూసారా గాయస్, కేర్లెస్ ట్రక్ డ్రైవర్. గాయస్ ఇక్కడే ఫ్రాంక్లిన్ అయితే స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. స్కూలింగ్ అండ్ కాలేజ్ కూడా అక్కడే కంప్లీట్ చేశాడు. లైసెన్స్ కూడా అక్కడే పొందాడు. అందుకని ఒకసారి ఆగి చూపించాను మీకు. ఓకే, యా వచ్చేసాం గైస్, వచ్చేసాం. లెట్స్ డ్రాప్ అవర్ ఫోర్త్ కస్టమర్. యా థ్యాంక్ యూ $18,804. ఓకే, మనమైతే ఎలా వెళ్ళాలి? మనమైతే ఎలా పడితే అలా తిరిగేస్తున్నాం, కానీ తప్పలేదు గాయస్. వీఆర్ ద రూలర్స్. ఓకే, ఎవరికెవరు రూలర్స్ కాదు. ఓకే, లాస్ శాంటోస్ ఇది. మైకేల్ రోడ్ ట్రిప్ వేస్తానని నేను అతను చెప్పాడు, మరి ఎప్పుడు వేస్తాడో తెలీదు. గెట్ అవుట్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ ఏమన్నది ఉన్నారు గైస్, గెట్ అవుట్ యువర్ సెల్ఫ్ అంట. 3 members గైస్ ఫర్ ద ఫస్ట్ టైం. వీళ్ళు కానీ ఎక్కువ పోవాలి, ఏం చేయలేం, మూసుకొని తీసుకోవడమే. గాయస్ చూసారా నా చుట్టుపక్కల మైక్ సెట్స్ అయితే చాలా చేస్తాను, దాన్ని అసలు పట్టించుకోము గాయస్. ఓకే, నేనైతే ఇంక మాట్లాడుతూనే ఉంటాను, ఎందుకంటే దానివల్ల అయినా అవి మీకు వినబడకుండా ఉంటాయి. ఎలక్షన్స్ కాదు గాయస్, తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. ఆ మైక్ సెట్స్ని అస్సలు పట్టించుకోకండి. ఓకే, 3 members ఎక్కారు గాయస్. మేబీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే? నేనైతే అరౌండ్ 20,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, నేను తక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అయితే 20,000, తక్కువలో తక్కువ అనుకుంటే 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే తక్కువ అని కాదు, ఇప్పుడు వరకు మనకు వచ్చిన మనీని బట్టి చూస్తే దాన్ని బట్టి అంచనా వేసి తక్కువలో 20,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ వీళ్ళు ఎంత ఇస్తారో చూడాలి, ఎందుకంటే 3 members గాయస్. ఓకే, అవును నేను మర్చిపోయాను, 3 members అయినా 1 member అయినా రేట్ ఒకటే కదా. యా, వాళ్ళు డిఫరెంట్ పీపుల్ కాదు గాయస్. ఈ ప్లేస్ చూసారా గాయస్, ఇదైతే ఫస్ట్ టైం గాయస్. ఓకే, ఇదైతే ఫస్ట్ టైం మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం, ఇదే ఫస్ట్ టైం. చూసారా గాయస్ ఎంత బాగుందో ప్లేస్. ఇక్కడ ఒక ఇల్లు ప్లాన్ చేయాలి. ఓకే, ఫ్యూచర్లో ఖచ్చితంగా రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం గాయస్ త్వరలో. రోడ్ ట్రిప్ మనం కాదు, మైకేల్ ప్లాన్ చేస్తానన్నాడు మరి. అంటే ఇప్పుడే కదా మేయర్ సీట్ ఎక్కింది, కొన్నాళ్ళు ఉండి అప్పుడు వేస్తాడు గాయస్ రోడ్ ట్రిప్. అయితే రోడ్ ట్రిప్ మళ్ళీ ఇప్పుడే వేసేస్తే మేయర్ అయిపోయిన ఆనందంలో ఇంకా మేయర్ తన ఫ్యామిలీ తిరుగుతూనే ఉంటున్నారని చెప్పేసి మీడియాలో వేస్తూ ఉంటారు. మీడియా గురించి మీకు తెలిసిందే, నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కల్లా. వావ్ గాయస్, ఇక్కడైతే జనం కొంచెం ఫాస్ట్గా ఉన్నారు, కొంచెం రూట్గా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు గాయస్, మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. యా, కొంచెం ఈ ప్లేస్ చాలా బాగుంది గాయస్. యా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి గాయస్. చాలా నచ్చింది నాకైతే ఈ ప్లేస్ అయితే. ఓ పడి వాట్ హ్యాపెండ్? తను గుద్దాడు, తన వల్ల మన కార్ క్రాష్ అవుతుంది. ఓ మనం లోపలికి వెళ్ళాలా? ఐ థింక్ నో గైస్, నో యా వెళ్ళాలి. యా, మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ 24,138. ఓ గైస్ 5 అయిపోయినట్టు ఉన్నాయి కదా, ఇంకొకటి చేసేద్దాం ఇంకా. ఓకే, ఫైనల్ వన్. ఓకే గైస్, ఎందుకంటే కొంచెం మనీ వస్తుంది గైస్. ఎందుకంటే ఇటువంటి టైంలో కాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయగలం, ఎప్పుడు ఏ రోజు ఏ పని వస్తుందో తెలియదు ఫ్రాంక్లిన్కి. ఎందుకంటే మేయర్ అయినా సరే ఒక్కోసారి మైకేల్కి అయితే హెల్ప్ చేయవలసి ఉంటుంది. ఓకే, పాయింట్ చూపించింది కాబట్టి ఇదే ఫైనల్ ట్రిప్. పాయింట్ చూపించకపోతే ఆపేద్దాం. పాయింట్ చూపించింది గాయస్ ఈసారి ఇద్దరు. నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను, అరౌండ్ 15,000. ఓకే, కమ్ ఆన్ గాయస్, బీ ఫాస్ట్.
గాయస్ ఇదైతే లాంగ్ ట్రిప్. సో నేనైతే ఒక 15,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. యా, ఇదే ఫైనల్ ట్రిప్ గాయస్, ఫైనల్ ట్రిప్. ఓకే, రేపైతే గాయస్ ఖచ్చితంగా చూడండి, ఆశ్చర్యపోతారు. ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఇంతకుముందు ఎలా ఉండేది రేపు ఎలా ఉండబోతుంది అన్నది ఆ డిఫరెన్స్ చూడండి గాయస్, మీకే తెలుస్తుంది. ఫ్రాంక్లిన్ ఎందుకు $250,000 దాని మీద స్పెండ్ చేశాడో. ఐ థింక్ అది $50,000 $1,00,000కి కంప్లీట్ అయిపోతుంది గైస్. కానీ అంత పెట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు 1 డేలో కంప్లీట్ చేసి మనకి ఇచ్చేస్తారు. అదే వేరే వాళ్ళు అనుకో ఒక మేబీ ఒక 1 మంత్ పైన పడుతుంది, వాళ్ళైతే 50,000 ఆ రేంజ్లోనే కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. కానీ మనకైతే ఫాస్ట్గా కావాలి గైస్. ఓకే, మన దగ్గర మనీ ఉంది అండ్ ఫాస్ట్ ఇన్కమ్ కూడా కావాలి మనకి. సో అందుకనే ఫ్రాంక్లిన్ అయితే కేర్ చేయకుండా పెట్టేశాడు, 1 డేలో కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు మనకి. చూసారు కదా హైవేలో పీపుల్ ఎంత ఫాస్ట్గా ఉన్నారో. ఓ ఓకే, బ్రేక్స్ అయితే కొంచెం షార్ప్గా ఉన్నాయి కాబట్టి, లేకపోతే అయిపోదాం మనం. ఓకే, మనం అయితే ఇటు వెళ్ళాలి. చాలా వెయిట్ చేస్తున్నారు గాయస్ మీరైతే బైక్ షోరూమ్ కోసం. సో ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి. ఓకే, ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి, ఎందుకంటే లాస్ట్ 3 డేస్ నుంచి నాకు కామెంట్స్లో తొందరగా పెట్టండి అంటున్నారు. ల్యాండ్ వెతకడానికి టైం పట్టింది గాయస్, అండ్ మైక్లో అయితే మేయర్ అవ్వాలి కాబట్టి దానికోసం కూడా 1 డే పోయింది. నేనైతే ఐడియానే లేదు గాయస్, లేకపోతే నిన్న ఆ ప్లేస్ నేను మీకు నిన్నే చూపించిన. ఓకే, ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి గాయస్, ఫ్రేమ్ డ్రాప్స్. ఓకే ఓకే, వచ్చేసాం. మన లాస్ట్ కస్టమర్. ఓ గైస్, 15,000 to 20,000 మధ్యలో రావచ్చు అనుకుంటున్నాను నేనైతే ఈసారి. ఇక్కడ మనం $730,000తో కదా స్టార్ట్ చేసింది. ఓకే, ఎందుకంటే దాని మీద ఒక కౌంట్ ఉంచుకోవాలి మనం. ఓకే, దగ్గరికి వచ్చినట్టున్నాం, కొంచెం దూరమే గాయస్. ఈరోజు అన్ని ట్రిప్పుల్లోకెల్లా ఇది లాంగ్ ట్రిప్లో ఉందండి గాయస్. కొంచెం యా, చాలా ఎక్కువసేపు ఉంది జర్నీ. అయితే ఉన్నట్లో కల్లా ఇదే లాంగ్. సో ఎంత ఇస్తారో చూద్దాం గాయస్. తక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం, ఎక్కువ వస్తే ఆనందిద్దాం. అదే ఫార్ములా, తక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో తక్కువ వచ్చినా మనకేం బాధ ఉండదు. అదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి తక్కువ వస్తే మాత్రం బాధపడాల్సి వస్తుంది. ఓకే, వచ్చేసాం దగ్గరికి. 1 సెకండ్ బడి, 1 సెకండ్. ఓకే, గో. ఓ గాయస్, కార్ చూసారా? ఇంతకుముందు మనకు ఉండేది క్రోమ్ చాలా నీట్గా మోడిఫై చేయించుకున్నాడు. మనం కూడా ఆ రోజు క్రోమ్ వేద్దాం. వావ్, ఐ థింక్ మనం ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాం కదా గాయస్ ఇందాక. వావ్ గాయస్, $38,564. వావ్, సూపర్ గాయస్, సూపర్. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ గాయస్. ఓకే, మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఇంటికి వెళ్ళొద్దు ఇంకా, ఇక్కడ చూసేద్దాం మనీ ఏంటో. మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మీరు ఎందుకు వెయిట్ చేయడం. 8,50,000 గాయస్. ఈ రోజు అయితే చాలా ఎక్కువ సంపాదించాలి ఫ్రాంక్లిన్, 1,20,000. వా, సూపర్. ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపైతే ఖచ్చితంగా షోరూమ్ కంప్లీట్ అయిపోతుంది అండ్ దాంట్లో బైక్స్ కూడా వచ్చేస్తాయి. ఫ్రాంక్లిన్ అకౌంట్ నుంచి మనీ కూడా కట్ అయిపోద్ది గాయస్. యా, ఓకే, రేపటి ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.